ఓకే. ఇప్పుడు ప్రీమ్యారిటల్ సెక్స్ గురించి చెప్పారు సినిమాలో. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది చాలా కామన్ అయిపోయింది సొసైటీలో. జెన్జీ జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత చాలా రిలేషన్షిప్స్లో చాలా రకాలు వచ్చాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు దొరుకుతున్నట్టు రిలేషన్షిప్స్లో ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటారు కొందరు, లవ్ బాంబింగ్ అంటారు కొందరు, బెంచింగ్ అంటారు కొందరు, సో ఇలా ఫ్లటేషన్షిప్ అంటారు కొందరు. సో ఇన్ని రకాల ఆప్షన్స్ పెరిగినప్పుడు సో ప్రీమ్యారిటల్ సెక్స్ అనేది చాలా ఇదైపోయింది, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు మీరు అందరూ దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఫర్ మీ ప్రీమ్యారిటల్ అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్కి, ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ మేబీ మూవీ పర్స్పెక్టివ్తో సహా మీరు నిజంగా ప్రేమిస్తేనే దానికి వాల్యూ. మీరు ఇప్పుడు ఈ బాడీ ఉంది, ఇది రీప్లేస్మెంట్ ఉండదు. సో విత్ హూమ్ ఆర్ యూ షేరింగ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఇంపార్టెంట్, వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. నా దృష్టిలో మీరు ప్రేమించేటప్పుడు మీకు మీరు అండ్ అవతల రోడ్ మనిషికి కూడా గౌరవం ఇస్తే అప్పుడు మీరు ప్రేమించిన అది ప్రీమ్యారిటల్ అయినా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయినా కూడా ఇట్ మేక్స్ సెన్స్. బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్, ట్రస్ట్ మీ, పెళ్ళయ్యాక కూడా విడాకులు జరుగుతున్నాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా విడాకులు జరిగేటప్పటికి దానికి మీరేమంటారు? అప్పుడైతే యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మ్యారేజ్, పెళ్ళికి డబ్బులు, రిసెప్షన్కి డబ్బులు, చుట్టాలకి డబ్బులు అంతా ఖర్చు పెట్టేసి లావిష్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక 1-2 years బ్రేకప్, డైవర్స్, ఏం చెప్తారు దానికి? మరి జస్ట్ ఆ టాపిక్ని మనం ఎలివేట్ చేసుకుంటున్నాము, అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి కొంచెం అభిప్రాయం మార్చేసుకొని చూడండి. ప్రతిదీ ఆ పర్స్పెక్టివ్లో ఒక మనిషి ఏ అనుభవిస్తున్నాడు ఆ పరిస్థితిలో మ్యాటర్స్ అ లాట్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఓకే, వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఏంటి? వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ రోజ్. చెప్పలేదు, మమ్మల్ని అడిగితే చెప్తాం. ఆమె కాడికి ఏ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్? బ్యూటిఫుల్ ఫ్లవర్, వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ దిస్ పర్పుల్ కలర్లో రెడ్ రోజ్. రెడ్ రోజ్, ఆ రెడ్ రోజ్కి ప్రాణం ఉండే అమ్మాయి అయితే అది మిత్రా శర్మ. ఓకే.